సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం: బిడ్డ, నన్ను ఎక్కువగా ఎదురు చూడనివ్వకు, నీకు ఒక శుభవార్తని తీసుకొచ్చాను. కాదు అనకుండా ఇప్పుడే ఈ బాబా మాట విను, నీకు ఈ శుభవార్త చెప్పే తీరాలి తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి. ఫ్రెండ్స్, ఇక మన సాయినాథుడు మన కోసం అందిస్తున్న ఆ శుభవార్త: తల్లి, నువ్వు ఎన్నో రోజులుగా నన్ను అడుగుతున్న వార్త ఒక దాని గురించి నీతో తెలియపరచాలమ్మా. నీ మనసు ఆనందించేటువంటి వార్త అది. ఆ వార్త కోసమే నువ్వు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు, పడిగాపులు కాశావు. ప్రతిరోజు నా కోవెలకు వచ్చావు, నన్ను అడుగుతూ ఉన్నావు, బాబా, నా కోరిక ఎప్పుడు తీరుతుంది, నా మనసు నిండుగా ఆనందం ఎప్పుడు నింపుతావు అని. ఆ తరుణం వచ్చేసిందే తల్లి. ఆ శుభగడియలు నీ కోసం తీసుకొచ్చాను. అందుకే ఈ రోజున, ఈ యొక్క శుభదినాన నీకోసం నీ బాబా నీకోసం పడికాపులు కాస్తున్నాను. ఈ సాయిని ఎదురు చూడనివ్వకుండా ఇప్పుడే విను. ప్రశాంతమైన మనసుతో, నీ యొక్క నిర్మలమైన మనసుతో విన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నీ బాబా నీకు ఎప్పుడు కూడా మంచిదే చేస్తానని నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు నన్ను ప్రార్థించిన ఆ శుభవార్త నీ కోసం తీసుకొచ్చాను. దయచేసి నన్ను ఎదురు మాత్రం చూడనివ్వకు. నా బిడ్డలకు నేను ఏం చెబుతున్నాను అనేది ఒక్కొక్కరి కోరిక తీరని కోరిక మిగిలిపోతూ ఉంటుంది. అసలు ఆ కోరిక తీరుతుందా లేదా, నా బాబా నా కోరికను నెరవేరుస్తారా లేదా అనేటువంటి ఒక ఆలోచన కూడా, సందేహంలో కూడా పడిపోతూ ఉంటావు తల్లి. అలాంటి తీరని కోరికలు ఏమైనా ఉంటే అది మీ జీవిత లక్ష్యం కూడా అయి ఉండవచ్చు. ఆ లక్ష్యాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఈరోజు నేను నా సాయి బిడ్డలకు చెప్పే శుభవార్త ఏంటో విని తెలుసుకోండి. నన్ను ఎదురు చూడనివ్వకుండా, పడిగాపులు కాయనీయకుండా నీ కోసం పరుగు వచ్చిన ఈ బాబాని నీ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాను. నాకు ఎంతో ఆశగా ఉందమ్మా. ఈ వార్త విన్నాక నీ మనసు ఎంత సంతోషపడుతుందో, నీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఆశగా ఉంది. ఆ శుభవార్త వినాలని ఏం తెచ్చానో, ఎలాంటిది కోరిక నీది నెరవేర్చబోతున్నానో, నీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చబోతున్నాను. ఇది నిజమేనా బాబా? ఎవరి కోసం ఈ వార్త తెచ్చాను? ఇవంతా కూడా ఖచ్చితంగా నువ్వు విను తల్లి. ప్రతి ఒక్క ఈ బాబా బిడ్డ ఎదురు చూస్తున్న ఈ వార్త నీకోసమే. ఈ సాయినాథుడు నీకోసమే తీసుకొచ్చానమ్మా. ఖచ్చితంగా ఈ విషయం నువ్వు విన్నాక నిర్ధారించుకుంటావు, నా బాబా నా కోసం పనిచేశారు అని, నా బాబా నా మాటలు విన్నారు అని, నా బాబా నా కోసం ఏదైనా చేస్తారు అనే ఒక నమ్మకం కూడా నీకు వస్తుంది. ఈ వార్త విన్నాక నీ మనసు ఆనందంతో గంతులేస్తుంది తల్లి. నమ్మకంతో విను. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఈరోజు నీ దగ్గరకు పరుగున వచ్చాను. నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలనే వచ్చాను. అది నువ్వు ఖచ్చితంగా చూసి విని నీ కళ్ళల్లో ఆనందాన్ని నీ బాబాకి చూపిస్తావు కదా తల్లి.
ఎంతో ప్రశాంతంగా ఉండబోతుంది నీ ఆనందమైన జీవితం నువ్వు అనుభవించబోతున్నావు. ఇక నీకు ప్రశాంతంగా ఉంటే మంచి కాలం వచ్చేసిందమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరుతూ ఉన్నావు కదా, నన్ను ప్రతిరోజు కోవెలకు వచ్చినప్పుడల్లా నాకు ఈ మాట చెబుతూ ఉంటావు, తండ్రి నేను ప్రశాంతంగా ఉండాలి, నా కోరిక నెరవేరాలి. అలాంటి కోరికను నెరవేర్చబోతూ ఉన్నాను. అవును బిడ్డ, ఇక నీ ప్రయత్నం అనేది మాత్రం నువ్వు చెయ్యి. అంతా మిగతావన్నీ నీ సాయినాథుని చూసుకుంటాను. వాటంతటా అవే జరిగిపోతాయి. తల్లి, ఇప్పటి వరకు కూడా నువ్వు ఎదుర్కొంటున్న ఓటములు కష్టాలు అన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం సంతోషం రాబోతుందమ్మా. ధైర్యంగా ముందుకెళ్ళు, ధైర్యంగా ఉండు. నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూనే ఉంటాను కూడా. ఇప్పుడు కూడా నీ ముందు ఎందుకు వచ్చానో తెలుసా బిడ్డ? నీ కష్టాలను దూరం చేయటానికే వచ్చాను. నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులుగా ఉన్నావు కదా, ఇక ఆ దిగులనేది పక్కన పెట్టు. నీకు చెడు చేయాలని చూసేవారి నుంచి నిన్ను దూరంగా ఉంచుతాను. నేను కొన్ని సూచనలు కూడా నీకు పంపిస్తాను. వాటి ద్వారా నువ్వు తెలుసుకో. ఎవరు నీకు చెడు చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారిని దూరం పెట్టు. వారికి నువ్వు దూరంగా ఉండమ్మా. వారితో విరోధం మాత్రం వద్దు తల్లి. విరోధం అనేది నీకు వద్దు. నీ పనేదో నువ్వు చూసుకుంటూ పట్టి పట్టనట్టు ఉండు చాలు. వారు ఏదైనా మాట్లాడితే సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు అంతే. అంతేకాని వాళ్ళతో వితండవాదం వాక్వాదం మిగతా విషయాలు ఏవీ పట్టించుకోవద్దు బిడ్డ. అలాంటి వారి గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఏమీ వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సాయం చెయ్యి. అలా అని సాయం చేసి దానికి ప్రతిఫలం మాత్రం ఆలోచించకమ్మా. ఆలోచించకు, ఎదురు చూడకు, ఆశించకు కూడా. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ప్రతిఫలం ఆశించిన ఏది కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదని. నువ్వు ఎంత గొప్ప సాయం చేసినా ఫలితం ఎదురు చూస్తే దానికి నీకు ఫలితం దక్కకుండా పోతుంది. ఒక మంచి పని చేస్తే దానికి 100 రెట్లు ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు తల్లి. ప్రతిఫలం ఆశించి చేస్తే అది స్వార్థమవుతుంది. దానికి ఈ బాబానే కాదు, ఏ దేవుడు కూడా పుణ్యఫలాన్నని పొందలేవు. అందుకే ఇంత దూరం చెబుతున్నాను. ఇక నీ కష్టమంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసింది బిడ్డ. ఈ మాట చెప్పడానికే నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. నా బిడ్డ మంచి జీవితం ఇక అనుభవించబోతుంది, సంతోషంగా ఉండబోతుంది అని. నీ సాయిబాబా చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. చూడమ్మా, లేని వారికి సాయం చెయ్యి, మూగజీవులకు ఆహారం పెట్టు, ఆదరించు. మరొక ముఖ్యమైన విషయం చెబుతాను, గుర్తుంచుకో తల్లి. ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఈ మాట మాత్రం మర్చిపోకు. ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని అందిస్తాడు, బంగారం లాంటి భవిష్యత్తును అందిస్తాడు. ఈ విషయం నీకెందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డ? నువ్వు ఎప్పటి నుంచే ప్రశాంతమైన ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావు కదా, అందుకోసమే చెబుతున్నాను ఈ విషయాలన్నీ నువ్వు పాటిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకో. ఇలా చేయడం వలన నీ జీవితం అంతా కూడా కష్టాలు అనేవి పక్కకు పోయి సిరి సంపదలతో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటావు. నువ్వు ఎలాంటి జీవితాన్నైతే నీ బాబా ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నావో అంతకు రెట్టింపు ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. చూడు తల్లి, ఇకపై నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో ఉంటావు. రేపు ఉదయం నీ కోసం ఒక శుభవార్త నేను వెతుక్కుంటూ వస్తుందమ్మా. ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని కూడా కలగజేస్తుంది. బిడ్డ, ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. కానీ బిడ్డ, జరిగేదంతా కూడా నీ మంచికే అని తెలుసుకో. జరిగేదంతా కూడా నీకు ఏదో మంచి జరగబోతుంది అని గుర్తుంచుకో. నిజం తెలుసుకునే కాలం అతి త్వరలో రానుంది. నువ్వు నా దగ్గర పెట్టిన కొన్ని ప్రార్థనలు నేను తీర్చడం లేదని నువ్వు కొంచెం బాధపడుతూ నా మీద కోపంగా కూడా ఉన్నావు. అలాంటి సమయంలో నేను నిన్ను చూసుకుంటూనే ఉన్నాను, ఆదరిస్తూనే ఉన్నాను. మంచి భవిష్యత్తు నీకు అందిస్తానమ్మా. నేను నీకు ఒక తండ్రిలా మారి నీ బాగోగులు చూసుకుంటాను. ఇక నీకు ఇంకేం కావాలి తల్లి చెప్పు. నేను నీ కోరిక నెరవేర్చడం లేదు అంటే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది.
అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ అతి త్వరలోనే నువ్వే తెలుసుకుంటావు. బాబా నాకు ఎందుకు కోరిక తీర్చలేదు అని. ఆ రోజు నువ్వే బాధపడతావు, అయ్యో నా తండ్రి పైన నేను అనవసరంగా కోప్పడ్డానే, ఈ కోరిక తీర్చలేదు అని నా బాబా మీద నేను దూరంగా ఉన్నానే అని. నా పరిస్థితి ఏమై ఉండేదో అని తెలుసుకొని అతి త్వరలో నువ్వు రానుంది అది పశ్చాత్తాపడతావు. ఈ బాబాకి నువ్వు ధన్యవాదాలు చెప్పుకొని మన్నింపు కూడా అడుగుతావు. నన్ను నువ్వు ఎన్ని దూషించినా నేను నిన్ను మాత్రం కాపాడుతూనే ఉంటాను. ఎందుకో తెలుసా? ఒక్కసారి నువ్వు నన్ను నమ్మి బాబా అని ఆప్యాయంగా పిలిచావు కదా, ఇక నిన్ను ఎన్ని కోప్పడినా కానీ నిన్ను ఎన్ని దూషించినా నీ బాగోగులు నేను ముఖ్యంగా చూసుకుంటానమ్మా. నీ బాగోగులు నాకు చాలా ముఖ్యం. నువ్వు ఎన్ని అన్నా కూడా నా బిడ్డవు కాకుండా పోతావా? బిడ్డలకు చిన్నపిల్లలు కదా, ఏమీ తెలిసి తెలియని వయసులో తెలిసి తెలియని మనస్తత్వంతో పెద్దవాళ్ళ మీద అరుస్తూ కోప్పడుతూ ఉంటారు. తమ్మ నాన్న ఏది ఇవ్వలేదు, అది జలుబు చేస్తుందని ఇవ్వలేదు అని తెలియదు పిల్లలకి, కానీ కోప్పడతారు. అమ్మ ఐస్ క్రీమ్ ఇవ్వలేదు, నాన్న చాక్లెట్ కొనివ్వలేదని. కానీ వాళ్ళకి తెలుసు ఆ బిడ్డ ఆరోగ్యం పాడవుతుందని. అలాగే తల్లి, నేను కూడా నా బిడ్డలకు ఈ యొక్క కోరిక తీరిస్తే వారు దాని వెనకాల ఎంత ఆపదగా గురవుతారో నాకు తెలుసు. అందుకే నేను నీ తండ్రిగా కొన్ని విషయాలు చేయను, ఎందుకంటే అది నీకు ఆపద ముప్పు ఉంది కాబట్టి. అందుకేనమ్మా, పిల్లలు ఎన్నెన్నో అనుకుంటారు, వారి కోరికలు తీర్చకపోతే ఎంతో బాధపడతారు. అవన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు కూడా అంతే తల్లి, నాకు బిడ్డవే కదా, నాకు చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన వాణి నువ్వు. నీ కోరికలు తీర్చలేదని నువ్వే కోప్పడతావు. మళ్ళీ 2 రోజులు పోయాక నువ్వే మళ్ళీ నా దగ్గరకు వస్తావు. బాబా నన్ను క్షమించు, నిన్ను తనివి తీరా ఎంతో ప్రేమగా చూసుకుంటూ నాతో మాట్లాడతావు. నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకుంటావు, ఎంతో ఆప్యాయతగా నాతో మాట్లాడతావు. ఇవంతా కూడా నీ మనసు నాకు తెలుసు కాబట్టే నిన్ను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాను. నువ్వు కోపంలో అన్న మాట నేను అసలు పట్టించుకోనమ్మా. నేనంతే, నువ్వు కోపంలో ఉండి ఎలా అయితే నా గురించి ఆలోచిస్తూ ఉన్నావో అలాగే నేను కూడా నిదానంగా నీ బాగోగులు చూసుకొని ఆలోచిస్తూ ఉంటాను. అలాగే ఈ తండ్రి ఎప్పుడూ కూడా నీ గురించి, నీ బాగోగుల గురించి, నీ కుటుంబ సంతోషం, నీ పిల్లల గురించి నేను ఖచ్చితంగా పాటుపడతానమ్మా. ఈ విషయాన్ని మర్చిపోకు. నా భక్తులైనా నా బిడ్డలైనా నా గురించి ఎంతలా ఆలోచిస్తారో, ఒక తండ్రి స్థానంలో, ఒక దేవుడి స్థానంలో నేను 10 రెట్లు మీ గురించి ఆలోచిస్తాను. ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండాలి చెప్పు. నువ్వే ఊహించుకో తల్లి, నా బిడ్డలకు బంగారం లాంటి భవిష్యత్తు ఇస్తాను. బాబాగారు నన్ను ఎందుకు కష్టాల్లో ఉంచారు అని నువ్వు ఒక్క మాట మనసులో వచ్చి రాగానే నేను దానికి సమాధానం కూడా ఇస్తాను. దానికి 10 రోజులు పోయాక అద్భుతమైన జీవితం నీకు రాసి, అయ్యో బాబా నాకు ఇంత మంచి అద్భుతాన్ని ఇచ్చారని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. ఇదంతా కూడా అతి త్వరలోనే రానుంది. ఆ జీవితాన్ని నీకు అందిస్తాననే నమ్మకం నీకుంది కదా, ఆ విషయాన్ని ఇప్పుడు నువ్వు గుర్తించు. ఆ విషయం నీకు తెలియపరచడానికే ఇంతలా ఇన్ని విధాలుగా నీకు చెబుతున్నాను. ఇక వ్యతిరేక ఆలోచనలు చేయక తల్లి, ఇక జరిగేవన్నీ నీ మంచి జీవితం కోసమే అని గుర్తుంచుకో. వ్యతిరేక ఆలోచనలు అనేది అస్సలు చేయకు. మంచి పనులు, మంచి సాయాలు చేస్తూ ఉంటే నీ కర్మదోషాలన్నీ తొలగిపోతాయి. నీ మనసులో ఎలాంటి సందేహం అనేది పెట్టుకోకు. అన్నిట్లో గెలుపు సాధిస్తావు. ఇక నీకు మంచి కాలం వచ్చిందని చెప్పాను కదా, ఇక నీ బాబా మాటపై నమ్మకం ఉంచు తల్లి. నీకు ఎప్పుడు కూడా నేను చెప్పినట్లుగానే నీకొక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. ఇది తథ్యం. అది అలాగే జరుగుతుంది. నేను ఏదైతే రాశానో నీ కోసం అది అలాగే జరుగుతుంది. ఇక నీ జీవితాన్ని సంతోషంగా జీవించాలా లేదా అనేది నీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతుంది. నీకు కావలసిన శుభవార్త నువ్వు విని ఆనందపడతావు. నీకు ఒక సమస్య రాగానే భయపడకమ్మా, దాన్ని పరిష్కారం ఎలా చెయ్యాలి అని ఆలోచించు. ఎలాంటి సమస్యకైనా సరే, ఎలాంటి కష్టానికైనా సరే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. కాస్త మనసు పెట్టి నిదానంగా ఆలోచిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఇది తప్పకుండా నమ్ము, ఆలోచించు. నీకు భగవంతుడు తెలివితేటలిచ్చాడు. ఈ సాయి బిడ్డవేమి ఎప్పుడు కూడా తెలివి తక్కువగా ఏమి ఉండరు, తెలివిగానే ఉంటారు. అయినా నీ యొక్క గందరగోళమైన మనసులో ఇవన్నీ మర్చిపోయి ఆందోళన పడిపోతావు అంతే. కానీ ఇప్పుడు నీకు ధైర్యాన్ని నింపాను కదా, నమ్మకాన్ని నింపాను కదా, ఇక ఏది కూడా నిశ్చింతగా ఉండు. అంతా జరుగుతుంది నువ్వు కోరుకున్నట్టే.
ఇక ఏదైనా సరే జరగలేదు అన్నప్పుడు ఆందోళన పడిపోతావు. నీకు ఒక వ్యతిరేకత జరిగింది, ఒక నెగెటివ్ జరిగింది, అనుకున్నది జరగలేదన్నప్పుడు బెంబేలెత్తిపోతావు. ఒక్క విషయం గుర్తుంచుకో, నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? అలాగే ఒక సమస్య వచ్చినా, ఒక కష్టం వచ్చినా దాన్ని తీర్చకుండా ఉంటాడా భగవంతుడు? ఈ బాబాని నువ్వు భగవంతుడిగా నమ్మావు కదా, నేను నీకు అన్నీ తీరుస్తాను. నువ్వు నమ్మకాన్ని మాత్రం పెంచుకో. ప్రతి దానికి కూడా నేను నీకు సమాధానమిస్తాను. నువ్వు కోరుకున్న దానికి 10 రెట్లు ఆనందాన్ని కలుగజేస్తాను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ముందుకెళ్ళు. నమ్మకాన్ని మాత్రం నీ మనసులో నింపుకో. ఆ నమ్మకమే నీకు జీవితంలో అన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు పరిగెత్తు. ఏ ప్రయత్నాన్ని కూడా నువ్వు ఆపవద్దు. అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు కోరుకున్నది నీకు వచ్చేలా చేసే బాధ్యత నీ బాబాది. ఇక నిశ్చింతగా ఉండు. నీ సాయివాక్కు సత్యవాక్కు జరిపించే తీరుతాను. నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.